నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. కరోనా విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని, జగనన్న సైనికులు వాలంటీర్లతో కలిసి మేం పనిచేస్తామని, వాలంటీర్లకు ఏ ఇబ్బంది వచ్చినా తెలియచేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వాలంటీర్లను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటరీ మరియు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని, జగన్మోహన్ రెడ్డి మీపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సేవలు అందించారని కొనియాడారు. భవిష్యత్తులో వాలంటీర్లకు ప్రభుత్వం ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాగులు, గిరిబాబు, వాయుగండ్ల నాగరాజు, సురేష్ రెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, రాజేష్, కోదండయ్య, ముని, సాయి తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అనుకున్నట్టుగా చేరాలంటే ఒక వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ అంటే ఇంగ్లీష్లో చాలా గొప్ప అర్థం ఉంది. స్వచ్ఛందంగా మరి ప్రభుత్వం అనుకున్న ఆలోచనని, అభిప్రాయాన్ని, అభివృద్ధిని మీరు గొప్పగా క్షేత్రస్థాయిలో అందించే సారథులనొచ్చు, వారధులనొచ్చు గొప్ప వృత్తిలో ఉన్న మీ అందరికీ వయసులో చిన్నవాళ్ళైనా మీ మనసు గొప్పది, మీ సేవా దృక్పథం గొప్పది కాబట్టి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఒక సొంత కుటుంబంతో మాట్లాడిన భావన ఉంది. మీరందరూ జగనన్న ద్వారా జగనన్న కళలను సాధికారత చేయడం కోసం పుట్టినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకోకూడదు కానివ్వండి, మీరు ఎంత విద్యుత్ ధర్మం నిర్వర్తించారనేది నేను కళ్ళారా చూశానని కూడా నేను మనవి చేస్తున్నా. బహుశా ఏ ముఖ్యమంత్రి, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఊహించిన విధంగా వయసులో చిన్నవాడైనా కూడా గ్రామ స్థాయిలో అట్టడుగున ఉన్న ప్రతి తలుపు తట్టాలని ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంత అసలు హృదయాన్ని తాకుతుందంటే, నేను మామూలుగా 5 గంటలకు లేస్తాను. మామూలు వారణాల పేపర్ ఏదో చదువుకుంటుంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. సార్ ఎవరమ్మా నువ్వు? పెన్షన్ ఇవ్వాలి. 5 గంటలకి ఏంటమ్మా పెన్షన్ అంటే 1వ తేదీ కదా సార్, పైన పెద్ద ఒక ఉన్నాయి, పెన్షన్ ఇచ్చేయాలి సార్ అన్నాను. నిజంగా ఇంకా ఆ పెద్దలు కానీ వాళ్ళు ఎవరైనా కూడా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతారా? ఆ పాప ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనకి అటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టారు. మామూలుగా రాజకీయ నాయకులకు మనకు ఊత పదం ఉంది. ప్రతి తలుపు తట్టి మేము అన్నీ కూడా చేస్తూ ఉంటాం అన్నాను. ఏ పార్టీ వాళ్ళైనా కూడా అదే మాట చెప్తారు, మేమందరం కూడా అదే మాట చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రతి తలుపు తట్టి వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్న 100% నిజమైన వ్యవస్థ ఇది. మామూలుగా ఇది ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు కాకుండా గతంలో నాకు బాగా తెలుసు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా మీరు చేసే ఈ పనులన్నీ కూడా జనం మధ్యలో పెట్టి మిమ్మల్ని మన ప్రభుత్వం సంక్షేమ
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవం గల చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఆశీర్వదించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని 9 మరియు 10 వార్డుల్లో టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని కోరారు. సంధ్యారాణి మాట్లాడుతూ ఏ వార్డుకు వెళ్లినా గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని అన్నారు. అనేక మంది వృద్ధుల పెన్షన్లు తొలగించారని వారు ఆవేదనతో తెలియజేస్తున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని, ఎమ్మెల్యేగా తన భర్త సునీల్ కుమార్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బయ్య మోహన్ రావు, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9-10 వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ కనపడలేదని చెప్పాలి. ఒక లైట్ కానీ, చిన్న కాలువ కానీ, కల్వర్ట్ కానీ, చివరికి చిన్న పని కూడా చేసే పరిస్థితిలో గవర్నమెంట్ లేదని చెప్పాలి. ఏ సందులోకి పోయినా, ఏ గదులోకి పోయినా తెలుగుదేశం చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఎటువంటి కార్యక్రమాలు మాకు కనపడలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే అన్న చెప్పినట్టు ఇంచుమించు 200 నుంచి 250 పెన్షన్ల వరకు కొత్తగా తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకా ఏమంటే అవి నెప్పాలని చెప్పేసి ఇంకా ఉన్న పెన్షన్లు తీసేటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అడ్డంకులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ముఖ్యంగా ఒక చిన్న పని కూడా చేయకుండా వాళ్ళు ఓట్లేసే హక్కు అయితే వాళ్ళకి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక పని ఈరోజు వార్డులో తిరిగి మేము చేసామని చెప్పి పరిస్థితిలో వాళ్ళు లేరనే చెప్పాలి. కనుక ఆలోచించండి. అన్న లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి, మీకు ఎన్నో 30 సంవత్సరాల నుంచి మీకు తెలిసినటువంటి వ్యక్తి, మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, మీ వ్యక్తిగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాడంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప వేరే దాంట్లో కాదనే చెప్పాలి. కనుక అన్నని, తెలుగుదేశం గవర్నమెంట్ని మీరు ఆశీర్వదించాలని, బాబు గారిని సీఎం చేసుకొని అన్నని ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటూ గూడూరు అశోక్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద బుధవారం రాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నామని, దీనికి పరిష్కారం చూపేవారే లేరని ప్రజలు వాపోతున్నారు. గూడూరు పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం సమయంలో 1 మరియు 2వ పట్టణాలకు వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నిరంతరం ట్రాఫిక్ సమస్య ఉంటోంది. బుధవారం రాత్రి గంట మేర ట్రాఫిక్ జామ్ అయింది. సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ గూడూరులో గ్రేడ్ 1 మున్సిపాలిటీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వారికి ట్రాఫిక్ సమస్య కనపడలేదా అని ప్రశ్నించారు. అనేక సంవత్సరాల కిందట వర్షాలు వస్తే నీరు వెళ్లేదానికి ఉండే వాగుని అండర్ బ్రిడ్జ్గా చేసి వాడుతున్నారని, నిరంతరం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందంటూ ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని కోరారు. 33 వార్డులు ఉన్నప్పుడు 18 వార్డులు ఉన్నప్పుడు ఎట్టుందో ఈరోజు 33 వార్డులు ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. ఒక అండర్ బ్రిడ్జ్ తప్ప రైల్వే ట్రాక్ ఉన్నింది. రైల్వే గేట్లు కూడా మూసేశారు. రైల్వే గేట్లు తీసేసి అవన్నీ కూడా అండర్ బ్రిడ్జ్ అవతల కట్టారు. కోట్లు ఖర్చు పెట్టి అది అభివృద్ధి లేక, ఫంక్షన్లో లేక దారుణమైన పరిస్థితి. మున్సిపాలిటీ సబ్ కలెక్టర్ రేంజ్ ఉన్న గూడూరులో దరిద్రం బట్టి ఈ ట్రాఫిక్ అంతా చూసినప్పుడు ఇంటికి 4 బళ్ళు ఉన్నాయి. జనం ఎక్కువ మంది గంటలు ఇక్కడ అండర్ గ్రౌండ్ పడుతుంది. అనేక సందర్భాల్లో మేము తెలియజేసినప్పటికి కూడా గూడూరులో దిక్కు మొక్కు లేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అండర్ బ్రిడ్జిని ఇంకా ఎడల్పు చేసి, లేదా పక్కన ఉండే లేటెస్ట్ కట్టిన అండర్ బ్రిడ్జిని పూర్తిగా మరామతులు చేసి దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే లారీలో వెళ్తారు, అంటే టిప్పర్లో వెళ్తున్నారు, బస్సులు అన్నీ కూడా ఇక్కడే ఇదే ట్రాఫిక్. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఇది అండర్ బ్రిడ్జి కూడా కాదు, ఇది వాగు. ఇది వర్షాకాలంలో నీళ్లు పోయేదని పెట్టింది. దాన్ని అండర్ బ్రిడ్జి కింద తయారు చేసి ఈరోజు పబ్లిక్ని, ప్రజల్ని ఇబ్బంది చేస్తున్నారు. ఇది తగని పరిస్థితి. సబ్ కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, అదేవిధంగా R&B, పంచాయతీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా ఏకమయ్యి రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు ఖాయమని, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మనుబోలు మండలంలోని
కొమ్మలపూడి గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమిరెడ్డి రాక సందర్భంగా ఆ గ్రామ టీడీపీ నాయకులు మన్నెమాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసి క్రేన్ ద్వారా గజమాలతో సోమిరెడ్డిని సత్కరించారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో 122 కుటుంబాలకు చెందిన వైసీపీ వారు సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు 2 ఎంపీలు 6 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీని వీడారని, దీంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అయిందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మన్నెమాల ఆదినారాయణ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, జిల్లా సమన్వయకర్తలు పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, సాని వెంకటరామణయ్య, చల్లగిరి చంటిబాబు, సర్వేపల్లి నియోజకవర్గంలోని టీడీపీ మండల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో 122 మంది కుటుంబాలు పార్టీలో చేరాయి. ఆశ్చర్యంగా ఉంది. ఇటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, రెడ్డీసు, అన్ని సామాజిక వర్గాలు ఈరోజు పార్టీలో చేరాయి. ఒక పండగలాగా జరిగింది. ఒక ప్రభంజనం, భారీ ర్యాలీ బ్రహ్మరథం పట్టారు. దీన్ని బట్టి చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత వ్యతిరేకిందో అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొమ్మలపూడి కార్యక్రమం ఒక కాకాని మీద తిరుగుబాటు, గ్రామాలు పార్టీలో చేరిపోతారు. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్లస్ రాజ్యసభ సభ్యుడు, ఆమె సతీమణి, ఆమె టీటీడీ మెంబరు, ఇద్దరు పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభకి, టీటీడీ మెంబర్షిప్కి రాజీనామా చేశారు. ఒక కీలకమైన మలుపు అంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఈ సొంత ఎంపీలు ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోయారు. ఒక ఎమ్మెల్యే జనసేన, ఇంకొక ఎమ్మెల్యే నేను పోటీ చేయను, ఒక ఎమ్మెల్యే జిల్లా నుంచి అవుట్. 6 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. 5 మంది, 3 తెలుగుదేశం, 1 జనసేన, 1 నేను పోటీ చేయను, ఇంకొకరు జిల్లా బయట. ఇప్పుడు 2 ఎంపీలు, బాగుంట్లే ఉండే ఒక ఎంపీ ఈరోజు ఆయన మినీ బైపాస్ రోడ్లో పీపీఆర్. 2 ఎంపీలు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత జిల్లాలో వైసీపీ స్మాష్ అయిపోయింది. వైసీపీ మూతేసుకున్నారు, ఇంకా తాళాలు వేసుకోవాలా. జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఎంపీ క్యాండిడేట్, నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ ఈరోజు చేతులు ఎత్తేసాడంటే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి పరిపాలన ఎట్టుంది, ఆయన అహంకారం ఎట్టుంది, ఆయన దుర్మార్గాలు ఎట్లున్నాయి, ఆయన ప్రవర్తన ఎట్టుంది, ఆయన జిల్లా పెత్తనం ఎట్టుంది. జిల్లా పెత్తనం ఏంది? ఆయన సరేపల్లిలో తోడేరు దాటరాని పరిస్థితి, రాష్ట్రంలో ఎక్కడ ఆయన వ్యవసాయ మంత్రిగా తిరగని పరిస్థితి, పోలేని పరిస్థితి. జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఈయన ముఖం కనపడకూడదు అనుకొని ఈయన అసలు పిలవటం లేదు, ఎవరు పిలవరు. అది ఈరోజు పరిస్థితి. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ సాయినాథ జాపదాపా నమః. ఓం అన్నవస్త్రదాయ నమః. మర్యాదేనాం పదవిచ్చంది వేదసః యో దేవేభ్యః శిష్యమూలాదివాస సుధాశ్రా ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.